బ్రేకింగ్ న్యూస్. తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడు సునీల్ నారంగ్ తన పదవికి రాజీనామా చేశారు. ఈ విషయాన్ని తానే అధికారికంగా ప్రకటించారు. అయితే తన పదవికి ఎందుకు రాజీనామా చేశారనే విషయాన్ని మాత్రం ఆయన తెలపలేదు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీపాల్ అందిస్తారు. శ్రీపాల్, చెప్పండి. అటు సునీల్ నారంగ్ అయితే రాజీనామా చేసిన విషయాన్ని తనే అధికారికంగా ప్రకటించారు. అసలు దీనికి కారణాలు ఏమై ఉండొచ్చు, డీటెయిల్స్ ఏంటి? అఖిల, నిన్న జరిగిన ఎలక్షన్స్ అతనైతే మూడవసారి కూడా ఎన్నికవడం జరిగింది సునీల్ నారంగ్ గారు. అయితే తెలంగాణ రాష్ట్ర ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్ష పదవికి అయితే అధికారికంగా రాజీనామా చేశాడు నిర్మాత సునీల్ నారంగ్ అండ్ డిస్ట్రిబ్యూటర్. తనకి ఏషియన్ థియేటర్స్ కూడా తనే ఓనర్ కాబట్టి. అయితే నా పేరు నాకు ఎలాంటి సంబంధం లేని పబ్లిక్ స్టేట్మెంట్లతో బలవంతంగా ముడిపడి ఉన్నందున నేను ఈ పదవి నుండి వైదొలుగుతున్నానని మీకు తెలియజేయడానికి నేను పిలిపిస్తున్నాను. ఈ పరిశ్రమలో వ్యక్తులకు సంబంధించి జారీ చేయబడిన పబ్లిక్ స్టేట్మెంట్లు, ఇంటర్వ్యూ, ప్రెస్ మీట్స్ చేసే ముందు నన్ను అయితే ఎవరు సంప్రదించలేదు. అతను నిన్న కూడా నారాజుగానే ఉన్నానని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది పలువురు దగ్గర. అయితే నా ప్రమేయం లేని చర్యలు లేదా వ్యాఖ్యలకు నేను ఎలాంటి బాధ్యత వహించాను. ఇక నుంచి ఈ పరిస్థితిలో నా పాత్రను కొనసాగించడం కూడా నాకు కష్టంగా ఉంది. నాకు తెలియకుండా లేదా నా అనుమతి లేకుండా చేసిన ప్రకటనలతో నా పేరు లేదా నా ఖ్యాతిని ముడిపెట్టడానికి నేను ఎప్పటికీ అనుమతించలేను. ఎందుకంటే నేను చాలా బిజీగా ఉన్నాను. నాకు ఈ పదవి వద్దు అని చెప్పేసి కూడా, ఎందుకంటే మూడోసారి కూడా పదవి ఎన్నికైనప్పటికీ ఇప్పుడు సడన్ గా నిన్న విన్ అయ్యి ఆయనకి శుభాకాంక్షలు పలువురు చెప్పారు. ఈ రోజు కూడా ఉదయం శుభాకాంక్షలు చెప్పినప్పటికీ ఇప్పుడు సడన్ గా ఈ నిర్ణయం తీసుకోవడం వెనక ఏం జరిగింది, ఎలా అయిందని కూడా చెప్పలేకపోతున్నారు. ఎందుకంటే చాలా మంది డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ కూడా అడిగితే, ఎందుకంటే వాళ్ళు కూడా కన్ఫ్యూజ్ లో ఉన్నారని కూడా చెప్పడం జరిగింది. అయితే ఈ ప్రాబ్లమ్స్ వల్లనే నేనైతే తక్షణమే రాజీనామా సమర్పిస్తున్నట్టుగా తెలుస్తుంది. అఖిల. రైట్ శ్రీపాల్, థ్యాంక్ యూ.